The poem Invictus. The meaning of the Invictus is unconquered. This poem is written by William Ernest Henley. William Ernest Henley has written the poem Invictus. The meaning of the poem is unconquered. It is the word derived from Latin. తెలుగులో అర్థం చేసుకుందాం. అజేయుడు లేదా ఓటమి పొందనివాడు. ఇన్విక్టస్ అనే పదానికి అజేయమైనది లేదా ఓటమి లేనిది అనే అర్థం మనకి ఇక్కడ వస్తుంది. ఈ పదం లాటిన్ నుండి వచ్చింది మరియు తరచుగా కష్ట సమయాల్లో మానసిక స్థైర్యము, అంతర్గత బలము మరియు సంకల్పాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. The title of the poem is Invictus. The title of the poem is Invictus. Author William Ernest Henley. Date of birth and death 23rd August 1849, 11th November 1903. Hereof written or published 1875. Genre poetry. Themes strength, resilience, determination in the face of adversity. It speaks to personal victory over hardship and the unwavering will to overcome life's challenge. ఇక్కడ నుంచి మనము తెలుగు ఇంగ్లీష్లో మీకు ట్రాన్స్లేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థీమ్స్. ద థీమ్ ఆఫ్ ద పోయమ్ ఈజ్ స్ట్రెంగ్త్, రెసిలెన్స్, డిటర్మినేషన్ in the face of adversity. The meaning of resilience is ఏదైనా కష్టము లేదా ప్రతికూల పరిస్థితులు వచ్చిన తరువాత కూడా తిరిగి సాధారణ స్థితికి లేదా విజయం వైపు వెళ్ళేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటమే రెసిలెన్స్ అని అంటారు. ఇట్ స్పీక్స్ టు పర్సనల్ విక్టరీ ఓవర్ హార్డ్షిప్ అండ్ అన్వేవరింగ్ విల్ టు ఓవర్కమ్ లైఫ్స్ ఛాలెంజెస్. లైఫ్స్ ఛాలెంజెస్, జీవిత సవాళ్లను ఓవర్కమ్, ఎదుర్కొనడానికి ఎదురు లేని, తిరుగు లేనటువంటి ఇష్టాన్ని కలిగి ఉండటమే ఈ యొక్క పోయం యొక్క ముఖ్య ఉద్దేశము అని ఈ పోయం ద్వారా మనం తెలుసుకుంటాము. అబౌట్ ద పోయిట్. పోయిట్ గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్, విలియం ఎర్నెస్ట్ హెన్లీ వాస్ అన్ ఇంగ్లీష్ పోయిట్, క్రిటిక్, ఎడిటర్, బెస్ట్ నోన్ ఫర్ హిస్ పోయం ఇన్విక్టస్. ఈ పోయం యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో విలియం ఎర్నెస్ట్ హెన్లీ, అండ్ ఇంగ్లీష్ పోయిట్, క్రిటిక్, ఎడిటర్, బెస్ట్ నోన్ ఫర్ హిస్ పోయం ఇన్విక్టస్. ఇతను ఒక ఇంగ్లీష్ పోయిట్ అని, క్రిటిక్ విమర్శకుడు అని, ఎడిటర్ న్యూస్ పేపర్స్లో వర్క్ చేశాడు. బెస్ట్ నోన్ ఫర్ హిస్ పోయం ఇన్విక్టస్. హీ రోట్ వైల్ రికవరింగ్ ఫ్రమ్ ద amputation of his leg due to ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత తన యొక్క లెగ్, కాలును యాంపిటేట్ చేయడం జరిగింది, తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత తాను రచించినటువంటి పోయం అని ఇక్కడ స్పీకర్ చెప్తున్నాడు. ఇట్ స్పీక్స్ డైరెక్ట్లీ టు ద పవర్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్ టు ఓవర్కమ్ సఫరింగ్. బాధల్లో నుండి తప్పించుకోవడానికి మానవుని యొక్క ఆత్మకు కావలసినటువంటి శక్తిని ఇది డైరెక్ట్గా చెప్తున్నాను. మేకింగ్ ఇట్ ఏ సింబల్ ఆఫ్ పర్సనల్ స్ట్రెంగ్త్. దీని ద్వారా మనకు ఏం చూపిస్తున్నాడు? పర్సనల్ స్ట్రెంగ్త్, బలాన్ని. ట్రంప్ ఓవర్ హార్డ్షిప్. హార్డ్షిప్ అంటే బాధల్లో నుండి, దుఃఖం నుండి విజయం వైపు నడిపిస్తుంది. హెన్లీ ఓన్ బ్యాటిల్ విత్ ట్యూబర్క్యులోసిస్ అండ్ లాస్ ఆఫ్ హిస్ లెగ్ వాస్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద థీమ్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్, సెల్ఫ్ డిటర్మినేషన్ present in his works. It says that loss of his leg was, తన కాలు తీసేసిన తర్వాత, is a profound influence on the themes of endurance. సాధించాలి, ఎలాగైనా మన జీవితంలో ఒక స్థాయికి రావాలనేటువంటి ఎండ్యూరెన్స్, సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది అతని యొక్క వర్క్స్లో, తన పనిలో ప్రజెంట్ అంటే కనపడుతున్నది. హెన్లీ రోట్ ఇన్విక్టస్ ఇన్ 1875 డ్యూరింగ్ ద టైమ్ వెన్ విక్టోరియా సొసైటీ హైలీ వాల్యూడ్ స్టోయిసిజం. స్టోయిసిజం అంటే సామాజిక జీవనాన్ని మెరుగుపరుచుకుంటూ నిస్వార్థంగా జీవించడం ఎలాగని నేర్పించే దాని గురించి ఈ పోయం మన హెన్లీ గారు రాశారు. అబౌట్ ద పోయం.
This famous poem, Invictus, was written by English poet William Ernest Henley in 1875. The first published in 1888. The title is Latin for unconquered. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ పోయం 1875లో రాశారు, 1888లో పబ్లిష్ చేశారు. దీని యొక్క లాటిన్ అర్థం ఏంటంటే అన్కాంకర్డ్. పర్ఫెక్ట్లీ క్యాప్చర్స్ ద పోయమ్స్ థీమ్, రెసిలెన్స్, పర్సనల్ స్ట్రెంగ్త్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లీ ఈస్ ఏ పవర్ఫుల్ పోయం. ఇది ఒక శక్తివంతమైన పోయం. టాక్స్ అబౌట్ స్ట్రెంగ్త్, కరేజ్, డిటర్మినేషన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫికల్టీస్. మనకు తెలుసు. ద టైటిల్ ఇన్విక్టస్ మీన్స్ అన్కాంకర్డ్, విచ్ రిఫ్లెక్ట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పోయం. దీంట్లో ఒక మెయిన్ ఐడియా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఏంటిదంటే, నో మ్యాటర్ హౌ హార్డ్ లైఫ్ గెట్స్, ఎంత కష్టము జీవితానికి వచ్చినా ద స్పీకర్ రిఫ్యూజెస్ టు బి డిఫీటెడ్, ఓటమికి మాత్రము సహించడు, ఓటమికి మాత్రము తన యొక్క లొంగిపోడు అనేది మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ స్టాంజా 2, ఇన్ ద ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్ ఐ హ్యావ్ నాట్ వించ్డ్ నార్ క్రైడ్ అలౌడ్, అండర్ ద బ్లడ్జింగ్స్ ఆఫ్ ఛాన్స్ మై హెడ్ ఈస్ బ్లడీ బట్ అన్బోర్డ్. 4 lines. In these 4 lines, the writer William Ernest Henley says, in the fell clutch of circumstances. In the fell clutch of circumstances. Circumstances అంటే పరిస్థితుల గుండా, వివిధ రకాలైన కారణాల గుండా నేను వెళ్తున్నప్పుడు. ఇన్ ద ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, దురదృష్ట పరిస్థితుల కఠినమైనటువంటి పట్టులు. ఐ హ్యావ్ నాట్ విన్స్డ్ నార్ క్రైడ్ అలౌడ్, నేను నా యొక్క మొహమును చిట్లించలేదు, గట్టిగా అరవలేదు. ఐ హ్యావ్ నాట్ వించ్డ్. వించ్డ్ మీన్స్ ముఖాన్ని అకస్మాత్తుగా కదిలించడం. ఆర్ క్రైడ్ అలౌడ్, పెద్దగా ఏడవడం. నేను పెద్దగా ఏడవలేదు, నా ముఖమును నేను చిట్లించలేదు. అండర్ ద బ్లడ్జినింగ్స్ ఆఫ్ ఛాన్స్, అదృష్టం యొక్క దెబ్బల కింద. బ్లడ్జినింగ్స్ అంటే హిట్, బలముగా కొట్టడం. 10 నా తల మీద కొట్టిన. మై హెడ్ ఈజ్ ఇన్ బ్లడీ, అదృష్టం యొక్క దెబ్బల కింద నా తల నెత్తురుతో ఉండిపోయింది. నేను రక్తపు మడుగులో ఉన్నాను, నా తల రక్త వలయములో చిక్కుకున్నప్పటికీ, బట్ అన్బోర్డ్, నేను వంగలేదు, నేను లొంగలేదు. ఇక్కడ అంటే నేను దానికి లొంగిపోలేదు అంటున్నాడు. In this given stanza, the speaker explains that he has faced many challenges and hardships. చాలా కష్టాల్లో గుండా వెళ్తున్నాడు. లైఫ్ హ్యాస్ హర్ట్ హిమ్, జీవితం అతను బాగా హర్ట్ చేసింది, బాధించింది అంటున్నాడు, ఇబ్బందులు పెట్టింది అంటున్నాడు, అనారోగ్యంతో ఉండిపోయాడు. బట్ హీ హ్యాస్ నాట్ బౌడ్ డౌన్ టు దీస్ డిఫికల్టీస్, ఆ కష్టాలకు నేను తల ఉంచలేదు. ద ప్లేస్ బ్లడ్డీ బట్ అన్బౌడ్ మీన్స్ ఈవెన్ దో సర్కమ్స్టెన్సెస్ హ్యావ్ హర్ట్ హిమ్, అతన్ని అనేకమైనటువంటి సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా అతన్ని అతలాకుతలం చేసినప్పటికీ హీ రిఫ్యూజెస్ తిరస్కరించాడు. టు గివ్ అప్ ఆర్ లాస్ హిస్ స్పిరిట్, తన ఆత్మను పోగొట్టుకోకుండా రిఫ్యూజ్ చేశాడు. దేనికి తెలుసా? భయానకమైన దుష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ, కఠినమైనటువంటి పట్టులో ఉన్నప్పటికీ ముఖం చిట్లించలేదు. దెబ్బల కింద నలిగిపోయాడు, ముఖం చిట్టించలేదు, నెత్తురు కారుతుంది, అయినా కానీ తాను ఒక ఆత్మ ధైర్యంతో ఉన్నాను అని అంటున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. 3వ బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ wrath and tears, బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ wrath and tears looms but the horror of the shade, and yet the menace of the years finds and shall find me unafraid. ఇక్కడ ఏమంటున్నాడు? బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ wrath and tears, బియాండ్ అంటే అవతల, దిస్ ప్లేస్ ఆఫ్ wrath and tears, wrath యాంగ్రీ, తీవ్రమైన ఆగ్రహము, కోపము వస్తున్నప్పటికీ, లూమ్స్ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కనపడుతూ ఉన్నాయి తన కళ్ళ ముందు, బాధాకరమైన సంఘటన, ఆస్తి పోతుంది, ఆరోగ్యం దెబ్బతింటున్న సంఘటనలు. బట్ ద హర్రర్ ఆఫ్ ద షేడ్, హర్రర్ కోపం, షేడ్ నీడ, ఏ నీడలో ఉన్నాడు తెలుసా? భయానకమైనటువంటి నీడ మాత్రమే కనపడుతుంది అంటున్నాడు. ఎట్
అయినప్పటికీ చూడండి, అయినను ద మెనాస్ ఆఫ్ ద ఇయర్స్, సంవత్సరముల యొక్క ముప్పు షాల్ ఫైండ్ మీ అన్అఫ్రైడ్, నన్ను భయపడిన వ్యక్తిగా కనుగొంటుంది, ఎప్పటికీ నన్ను అలాగే కనుగొంటుంది అని అంటున్నాడు. ఇన్ దిస్ థర్డ్ స్టాంజా ద స్పీకర్ సెడ్ దట్ ఈవెన్ దో ద ఫ్యూచర్ ఈస్ అన్సర్టైన్ అండ్ స్కారీ, నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు, నేను ఎలా ఉండబోతున్నానో తెలియదు, హీ విల్ ఫేస్ ఇట్ బ్రేవ్లీ, ఎలా ఉండబోతున్నా ఏం జరగబోతున్నా ధైర్యంగా ఎదుర్కొంటాను. ద హర్రర్ ఆఫ్ ద షేడ్ రిప్రజెంట్స్ ద ఫియర్ ఆఫ్ డెత్ అండ్ అన్నోన్, బట్ ద స్పీకర్ సేస్ హీ విల్ నాట్ లెట్ దిస్ ఫియర్ కంట్రోల్ హిమ్. ఇక్కడ ఏమంటారు తెలుసా? హర్రర్ ఆఫ్ ద షేడ్. హర్రర్ ఆఫ్ ద షేడ్ అంటే భయానకమైన నీడ మాత్రమే కనపడుతున్నప్పటికీ ఆ నీడ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఫియర్ ఆఫ్ డెత్, భయము అనేటువంటి మరణ భయములో నేను ఉన్నప్పటికీ, అన్నోన్ తెలియకపోయినప్పటికీ, ద స్పీకర్ సేస్ విల్ నాట్ లెట్ ఫియర్ కంట్రోల్, ఆ భయము తన మీద ఆధిపత్యం చెలాయించనివ్వను, ఆ మీదికి రావడానికి దానికి నేను అవకాశం ఇవ్వను అని అంటున్నాడు. నెక్స్ట్ స్టాంజాకి వెళ్దాం. ఫోర్త్ స్టాంజా. ఇన్ దిస్ ఫోర్త్ స్టాంజా, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్, హౌ చార్జ్డ్ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫీట్, ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. వాట్ హి సేస్, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్, ఇక్కడ కఠినము అయినప్పటికీ, గమనము మార్గము, నేను వెళ్ళే దారి ఎంత ఇరుకుగా ఉన్నా, ఎంత కఠినంగా, స్ట్రైట్ అంటే డిఫికల్టీస్, కఠినంగా ఉన్నప్పటికీ, హౌ చార్జ్డ్ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్ అంటే శిక్షలతో నిండి ఉన్నటువంటి పత్రము ఎంత భారంగా ఉన్నప్పటికీ, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్, నేనే నా విధికి, నా విధి రాతకు యజమానిని, నేనే నా ఆత్మకు కెప్టెన్ని అని అంటున్నాడు. ఈరోజు ఉన్నామా అలాగా? క్యాన్ ఎనీబడి సే లైక్ దిస్? నెవర్, నో వన్ విల్ సే లైక్ దట్. But he was giving a wonderful statement. Okay, explanation of the poem, explanation of the stanza. In this final stanza, the speaker proudly declares that he is the master of his fate, captain of his soul. గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎలా? ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ వచ్చింది, కాలు తీసేశారు, ఆరోగ్యం క్షీణించిపోయింది, తనకున్నటువంటి అమౌంట్ అంతా అయిపోయింది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఒక పక్క, చాలా భయంకరమైన కఠినమైన పరిస్థితిలో కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఏమంటున్నారు తెలుసా? ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, నా విధికి యజమానిని నేనే, ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్, నా ఆత్మకు నేనే కెప్టెన్ని. నో మ్యాటర్, దిస్ మీన్స్ దట్ he is in control of his own life under decisions. సొంత నిర్ణయాలు కాదు కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తన ఆత్మను తన కంట్రోల్లో, తన దేహమును తన కంట్రోల్లో, తన జీవితమును తన కంట్రోల్లో పెట్టుకున్నా, తన ఆధీనంలో ఉంచుకున్నాను అని. నో మ్యాటర్ హౌ హార్డ్ లైఫ్ గెట్స్, మన జీవితము ఎంత కష్టం వచ్చినప్పటికీ, హీ విల్ స్ట్రాంగ్ అండ్ డిటర్మైండ్. ఏమంటాడు? నేను బలముగా ఉంటాను, ఒక తీర్మానం తీసుకున్నాను, వితౌట్ లెట్టింగ్ ఫేట్, అంటే నేను నా విధి రాతకి, నా తలరాతకు నేను అవకాశము ఇవ్వను. బ్యాడ్ లక్ డిఫైన్, నిర్వచించడానికి, నన్ను చలామణి చేయడానికి, బ్యాడ్ లక్ కూడా అంటే దురదృష్టానికి కూడా నేను అవకాశము ఇవ్వదలుచుకోలేదు అంటాడు. సో అమాంగ్ దిస్ 4 stanzas, ద అల్టిమేట్ మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ దిస్ ఎంటైర్ పోయం ఈస్ హియర్ గివెన్. చూడండి, మెసేజ్ ఆఫ్ ద పోయం ఈస్ అబౌట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. ఏమంటున్నాడు? కష్టాలు అనేవి మానవుడికి వస్తాయి, అలాంటి వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంట? ఆత్మధైర్యంతో ఉండాలి అంటున్నాడు. ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. ఇట్ టీచెస్ దట్ ఈవెన్ వెన్ లైఫ్ ఈస్ డిఫికల్ట్ అండ్ పెయిన్ఫుల్, ఎంతో జీవితం అనేది కష్టంతో ఉంటుంది, బాధతో ఉన్నప్పటికీ వీ హ్యావ్ ద పవర్ టు చూస్, మనకు శక్తి అలాంటిదే శక్తి కూడా ఉంటుంది చూజ్ చేసుకోవడానికి. హౌ వి రెస్పాండ్, దానికి ఎలాగ మనం రెస్పాండ్ అవ్వాలన్నది. హౌ టు ఓవర్కమ్ దోస్ హడ్డల్స్, అలాంటి కష్టాలను మనం ఎలా ఎదుర్కోవాలో. The speaker reminds such that we can face any challenge with determination and remain unconquered. ఓకే, ఛాలెంజెస్ మనము ఎదుర్కోవాలి,
అలాగే మరి అన్కాంకర్డ్, అజేయుడుగా మనము ఉండాలి అన్నది ఈ పోయం యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఈ యొక్క పోయంలో నుంచి వచ్చే యాంటేషన్స్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి ఆన్సర్స్ మనం ఎలా చేయాలో, వాటిని మనకు ఏ విధంగా రాస్తే మార్కులు వస్తాయో వాటి కూడా నేను చెప్తాను. ఓకే, ఈ పోయం యొక్క సమ్మరీ, అలాగే ఇందులో ఉన్న యాంటేషన్స్, ఈ పోయంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ను వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు మరి వెయిట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. మరొక చిన్న విషయం, సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.